విశాఖవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టైఫూన్ జంక్షన్ వద్ద స్టాపర్స్ ను తొలగించాలి. హ్యూమన్ రైట్స్ దళిత సంఘాల ఆందోళన. ప్రభుత్వం మారినా తీరు మారదా అంటూ ప్రజల ఆవేదన. వైసీపీ పాలనపై ప్రజా వ్యతిరేకతే భారీ మెజార్టీ అన్న ఎమ్మెల్యే గంట. ప్రజలు తమను ఏమార్చారంటూ ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు కేకే రాజు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ప్రజలు తూచా తప్పకుండా అమలు చేశారన్న జనసేన కార్పొరేటర్. బిడ్డ మంచి చేయలేదు కనుకే పరాజయం పాలయ్యారన్న పీతలమూర్తి యాదవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిన్నవాలి అనే మా పిలుపునకు ప్రజలు అనూహ్య మద్దతిచ్చారన్నారు. కూటమి నేతలు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే ఈ విజయం దక్కిందని ఆయన తెలిపారు. ఈ మేరకు మొదటిసారి ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక 2 నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూసాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడుకుదొడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసాం, కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు.
ఈ కమిట్మెంట్ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం, కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్. నగరంలోని సిరిపురం టైకూన్ జంక్షన్ వద్ద స్టాపర్స్ ను తొలగించాలని స్థానిక హ్యూమన్ రైట్స్, దళిత సంఘాల నేతలు ధర్నాకు దిగారు. వారంతా స్టాపర్స్ ను తొలగింపుకు ప్రయత్నించగా అక్కడ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జీవీఎంసీ వారి చేత స్టాపర్ ను తొలగించేలా చర్యలు తీసుకునేలా చేయాలని సూచన చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. సిరిపురంలోని సిబిఎన్సి స్థలంలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భారీ ఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ భవనానికి రోడ్డుపోటు ఉందని టైకూన్ హోటల్ జంక్షన్ వద్ద గల మలుపును స్టాపర్స్ పెట్టి మూసివేసిన సంగతి కూడా విదితమే. అయినప్పటికీ దీన్ని జీవీఎంసీ సిబ్బంది తొలగించలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి అధికారంలోకి రావడంతో బుధవారం ఇండియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రైట్స్, దళిత రాజ్యాధికార వేదిక సంఘాల నేతలు, టీడీపీ నేతలు, జనసేన నేతలు కలిసి దీనిపై నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ అధికార వర్గానికి తలవగ్గడం ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలు, వాహన చోదకులు మాట్లాడుతూ ప్రభుత్వం మారిందని, ఇకనైనా విశాఖ నగరంలో పరిస్థితుల్లో ప్రజలకు అనుకూలంగా మార్పులు ఉంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టైకూన్ వద్ద స్టాపర్లను తొలగించడాన్ని వారు హర్షించారు. ఒక నిమిషం మాట్లాడతారు అనిత గారు, ఒక నిమిషం మాట్లాడుతున్నారు. మీరు ఉండండి సార్, ఉండండి, మీరు ఉండండి. సార్ చాలా మంచి పని చేశారు. ఇదేంటి సార్, ఇది ఈ సిరిపురం అనేది విఐపి రోడ్లో మెయిన్ జంక్షన్, అలాంటి దగ్గర వచ్చేసరికి సర్కిల్ సిగ్నల్ క్లోజ్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మధ్యలపాలెం వెళ్ళి కట్టవలసి వస్తుంది. చాలా మంచి పని చేశారు సార్, వెరీ గుడ్. ఇదా చాలా ఇబ్బందిగా ఉందండి ఉండడం మాత్రం. ఈ యూటర్న్ తీసుకుని వచ్చి ఇలా తిరగాలంటే చాలా అయితే కష్టం. ఇక్కడ మనుషులకి అది అందరికీ కష్టమే, ఆడవాళ్ళు, పిల్లలే, స్కూల్ పిల్లలైనా ఎవరికైనా కష్టమే. దీని గురించి ఇది ఎలా బ్లాక్ చేసేసి ఎవరు పడితే వాళ్ళు అలా ఇష్టం వచ్చినట్టు చేసేస్తే, రూల్స్ అవి మార్చేస్తే చాలా ఇబ్బందిగా ఉంది. జనాలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. బెటర్ ఇప్పటి నుంచి, ఇప్పుడు వచ్చారు కదా, ఈ ప్రభుత్వం చాలా బెటర్గానే ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మానవ హక్కులు అంటే మనిషిగా పుట్టినందుకు స్వతహాగా కొన్ని హక్కులు వస్తాయి. ఆ హక్కుల్లోని ఒకటి సేఫ్టీ ఫర్ లివింగ్, సేఫ్టీ ఫర్ డ్రైవింగ్. తన హక్కు వాహనం తీసుకొచ్చినప్పుడు, వాహనంతో వెళ్ళినప్పుడు సదుపాయం కల్పించే అది రెస్పాన్సిబిలిటీ ప్రజాప్రతినిధులది. అలాంటి ప్రజాప్రతినిధులు మేమేమైతే ఎన్నుకుంటున్నామో, ఓటు వేసి మేము ఎన్నుకుంటున్నామో అలాంటి ప్రజాప్రతినిధుడే ఇక్కడ ఎంవివి సత్యనారాయణ. ఆయన స్వలాభం గురించి రోడ్డు సోలమట అధికారులు మేనేజ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ మూసి ఇంపార్టెంట్ రోడ్ అయినా దాని పేరు కూడా విఐపి రోడ్ అనండి, వెరీ ఇంపార్టెంట్ రోడ్. ఆ రోడ్డుని బంద్ చేసి ఎక్కడ ఇటు శ్రీకాకుళం వరకు నుంచి మనుషులు ఇటు కట్ చేసి వస్తారు. ఒక కేజీహెచ్కి వెళ్ళాలన్నా, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక ఆర్కే బీచ్కి వెళ్ళాలన్నా, అది ఆ తర్వాత ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ సిటీ సెంటర్లోని కార్లు వెళ్ళడానికి. మీరు సాటర్డే సండే చూస్తారా? సాటర్డే సండే చూసినప్పుడు ఇక్కడ అంతా కార్లు మొత్తం బంద్. ఎలాగవుతుందండి చెప్పండి? ఇది చూసుకోండి, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఇలాంటి మాటలు ఇస్తున్నారండి. తర్వాత 3 డెత్ కేసులు అయ్యండి విఐపి రోడ్లో, కానీ బయటకు రానివ్వలేదండి. 3 డెత్ కేసులు కూడా స్పాట్ డెడ్ అండి, తెలుసండి. తర్వాత ఈ లైన్లో
20,000 రెంట్లు ఉన్నాయి, 30,000 రెంట్లు ఉన్నాయి, లక్ష రూపాయలు రెంట్లు ఉన్నాయి, ఇంత రెంట్లు ఉన్నాయండి. ఇంత రెంట్లు ఉన్నా సరే కూడా అందరూ బిజినెస్ చేస్తారు. కంప్లీట్ బిజినెస్ అంటే క్లోజ్ అయిపోయింది. కమర్షియల్ పర్పస్ కొంచెం చూసినా సరే కంప్లీట్ బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది. పిల్లలకు ప్రాబ్లము, బిజినెస్ వాళ్ళకి ప్రాబ్లము, వాకబుల్ గా వెళ్ళిన వాళ్ళందరికీ ప్రాబ్లం. కేవలం వీడి బిల్డింగ్ కోసం ఇంత మందిని సఫర్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఈ రోజు ఎలాగైనా క్లియర్ అవ్వాలండి. పార్టీ మారితేనైనా సరే మాలో మార్పులు వస్తాయని చూసాము. ఇవాళ అయితే డెఫినెట్లీ మార్పు వచ్చిందండి. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. నిజంగా ఇది ఒక ఫస్ట్ సక్సెస్ అనుకోవాలి మనకి ఎలక్షన్ తర్వాత. డెఫినెట్లీ ఇది ఫస్ట్ సక్సెస్. ఏదైతే విశాఖ మాజీ ఎంపీ వైసీపీ నేత ఎంబీబీ తన యొక్క వాస్తుకు విరుద్ధంగా తన వెంచర్కు ఉన్నదని చెప్పి ఇది మూసివేశారో, ఆ యొక్క మూసివేసిన దాన్ని గతంలో వారాహిలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రాంతానికి వచ్చి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సామాన్య ప్రజలకి వాహనదారులకి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డివైడర్లన్నీ కూడా మూసివేసిన రహదారిని ఓపెన్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికులు, వీరమహిళలు, విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ యొక్క రహదారిని తొలగించడంలో నిమగ్నమై ఉన్నారు. స్వేచ్ఛ వచ్చింది, విశాఖ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. ఇవాళ వాహనదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క రహదారిని ఓపెన్ చేయడంలో మేమందరం కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు అయ్యాం. ఖచ్చితంగా విశాఖ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, నగర వాహనదారులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రహదారిని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి విజయం సాధించడానికి ఈ యొక్క కూటమి యొక్క ప్రభుత్వం ఏర్పడమే ధ్యేయంగా పనిచేసేటువంటి విశాఖ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర చరిత్రలోని మర్చిపోలేని విజయం తమదంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు. వైసీపీ నాయకులకు ఏం జరిగిందో అర్థం కాక ఏడుముఖం పెట్టుకున్నారన్నారు. కూటమి 56.99% సీట్లతో 164 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నామన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనను వ్యతిరేకిస్తూ కూటమికి భారీ మెజార్టీ ప్రజలు ఇచ్చారని తెలిపారు. ఎప్పుడు బటన్ నొక్కడం తప్ప ఏం చేశారో చెప్పలేదని, ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారని అన్నారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర వెనుకబడిందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన సొమ్ములు కూడా వాడేశారంటూ ఆవేదన వెలుబుచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరగని అందరిలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఇది చాలా మంది వైసీపీ టీడీపీ యొక్క ఓటు షేర్ ఈవేళ సుమారు 45.6% వచ్చింది. మరి అట్లాగే బీజేపీ 2.83, జనసేన 8.56, ఈ మూడు కలిపి సుమారు 56.99% ఓట్లతో ఈవేళ బంపర్ మెజార్టీ సీట్లు ఈవేళ మేము కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా ప్రజలకి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ రోజు కూడా ప్రజలు ఎట్లాగా ఉన్నారు, పాత రోజుల్లో చెప్తారు రాజులు పరిపాలించేటప్పుడు, ప్రజలు ఈ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని రాజు తెలుసుకోవాలనే మనసులో కలిగినప్పుడు రాజు జనరల్గా ఆ ప్రాంతంలో తనకు అత్యంత 2019లో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. నిజానికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చాలా బాగుంది. అస్తవ్యస్తం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ఆయన పక్కాగా గాడిలో పెట్టారు అప్పటికే. కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే ఇంతకంటే మెరుగుగా ఏమైనా పరిపాలిస్తారేమని చెప్పి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈ 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు. ఇప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. ప్రజలు చాలా స్పష్టంగా గ్రహించారు ఈ విషయాన్ని. గ్రహించి మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా కోర్టులో ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు. ఈ తీర్పు ఎలాంటిదంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు,
మొత్తం యావత్ భారతదేశానికే ఇది ఒక రెఫరెన్స్ వంటి తీర్పు. ఇది ఒక్క వైసీపీకో, తెలుగుదేశం పార్టీకో, జనసేనకో, బీజేపీకే కాదు, ప్రతి రాజకీయ పార్టీకి ఇది ఒక టెక్స్ట్ బుక్ వంటిది, ఇది ఒక రెఫరెన్స్ బుక్ వంటిది. రెఫరెన్స్ బుక్ ఎప్పుడు మారదు. లైబ్రరీలో ఉన్న ఏ రెఫరెన్స్ బుక్ కూడా మారదు. ఈ చరిత్ర కూడా, ఈ తీర్పు కూడా మారదు అని చెప్తున్నాను. అంటే ప్రతి రాజకీయ నాయకుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రతి పాలకుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రజలు పట్టం కడితే ప్రజల పక్షాన నిలబడాలి, అంతేగాని కక్ష సాధింపు చర్యలతో ఎప్పుడూ పరిపాలించకూడదు. మనం వేసే ప్రతి అడుగు ప్రజల వైపు ఉండాలి, అంతేగాని నియంత్రణతో పోకడలకు వెళ్ళకూడదు అని ఈ తీర్పు చెప్పింది. విజ్ఞులని ఎందుకంటున్నానంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఎలా ఉండకూడదో అలా ఉన్నది. ఇది 2014లో క్లిష్ట పరిస్థితుల్లో లోట్లో ఉన్న రాష్ట్రాన్ని మిగిలిలోకి తీసుకొచ్చాడు. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కల్పించాడు. ప్రాజెక్టులు లేని రాష్ట్రానికి ప్రాజెక్టులు నిర్మించడం మొదలుపెట్టారు. అట్లాంటి రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసేశారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారు. ఎక్కడ పాతపట్నం నుంచి కుప్పం వరకు అక్కడ ఇక్కడని తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మరలా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అనుభవజ్ఞుడు, విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి అద్భుతమైన మెజారిటీతో కనీవిని ఎరగని, ఏదో సినిమా డైలాగ్లో చెప్పాలంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటి చరిత్ర ఇప్పటికొచ్చి లేదు. రాబోయే పరిస్థితి, రాబోయే కాలంలో ఇంకొకసారి రాదని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విజ్ఞులైన ఓటర్లకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరొక్కసారి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా న్యాయ సేవా సదన్ ఆధ్వర్యంలో నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆళ్లపాటి గిరిధర్ పలు మొక్కలను నాటారు. కార్యక్రమంలో జడ్జి కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం పరితపించానని, ఉత్తర నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టానని, అందుకోసం కుటుంబాన్ని, వ్యాపారాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లుగా ప్రజలకు అన్ని విధాలా సేవ చేశానని, అయినా వారి తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. వైసీపీని ప్రజలు ఏమార్చారని, కూటమి నేతలు వారిని ఓటర్లు ఏమార్చారని అభిప్రాయపడ్డారు. కూటమి నేతలు ఏపీని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని, తన కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. 3 పార్టీలు కలవబట్టే ఉత్తర నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఆ 3 పార్టీలకు వేరువేరుగా సుమారు 1.5 ఓట్లు వచ్చాయని, తాజా ఎన్నికల్లో సుమారు అంతే పోలయ్యాయని, వాటిని కూటమి నేతలు రాబట్టుకోగలిగారని తెలిపారు. ఏ కార్యక్రమం తలపెట్టినా నిజాయితీతో చేశాం. అవినీతి రహితంగా నేనైతే ఎక్కడ కూడా నాకున్న ఏ అధికారాన్ని కూడా స్వలాభం కోసం, స్వార్థం కోసం కాకుండా నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజాసేవకు వెచ్చించాలి అని ఎప్పుడు కూడా ఏ కోణంలోని కూడా ఎప్పుడు కూడా అధికారి దర్పాన్ని ప్రదర్శించకుండా అధికారులతో సమన్వయం చేసుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య పైన కూడా నిస్వార్థంగా, నిజాయితీగా స్పందించి నిజాయితీగా ప్రజలకు సేవ చేశాం. ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితానికంటే కూడా వ్యక్తిగత జీవితాన్ని, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల కోసం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాల కోసం ఏ అవకాశం ఉన్నా ఏదో రకంగా మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి.
అని అన్ని రకాలుగా కూడా పాటుపడ్డాం. కానీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పకుండా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో తప్పకుండా ప్రజలు ఏదో కోణంలో ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. దాన్ని అయితే మేమైతే గమనించలేకపోయాం. ఎందుకంటే ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు, ఆట ఆడేవాడికి ఆటలో లోపాలు తెలియవు, పైన ఉన్న వాళ్ళకి. దాన్ని మేము గమనించలేకపోయాం. మేమైతే ఏమరపాటుగా ఉన్నాం. 100% నాకు తెలిసి నేను మాట్లాడేది తప్పైనా ఒప్పైనా ప్రజలు మమ్మల్ని అయితే ఏమార్చారు. జనరల్గా ఎప్పుడైనా ప్రజలు ఓపెన్ అవుతారు. మొట్టమొదటిసారి అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 6 సంవత్సరాలైనా నాకు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయాల మీద, రాజకీయ విశ్లేషణ అన్న చాలా చాలా ఇష్టం. పత్రికలు చదువుతాం, పొలిటికల్ ఆర్టికల్స్ చదువుతాను, ఎందరో రాజకీయ నాయకుల జీవితాలు చదివాం. ఎన్నో ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా 94 నుంచి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనేది నాకు విశ్లేషించడం అనేది వ్యక్తిగతంగా చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఎప్పుడైనా పుస్తకాలు చదివితే రాజకీయ విశ్లేషణ పుస్తకాలకు సంబంధించి చదువుతాం. నాకు తెలిసి ఈ టైపు, ఎందుకంటే రకరకాల ఎన్నికల్లో ఒక ప్రభంజనాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రజల దగ్గర నుంచి ప్రజలు మొట్టమొదటిసారి రాజకీయ నాయకుల్ని వాళ్ళకున్న ఇబ్బందిని బయటపడకుండా ఎవరు అడిగినా సరే తల ఊపి ప్రజలు ఏమార్చడం అనేది, నాకు తెలిసిన భాషలో ప్రజలు పార్టీని ఏమార్చడం అనేది నాకు తెలిసి నాకున్న అనుభవంలో, నాకు తెలిసిన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజలు రాజకీయ నాయకుల్ని, పార్టీని కానీ ఏమార్చి వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా వాళ్ళు డిసైడ్ అయింది ఏదైతే వాళ్ళు అనుకున్నారో మనసులో ఉందో దాన్ని వాళ్ళు అమలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పునిచ్చారు. తప్పకుండా ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజా తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాపై పోటీ చేసి గెలిచిన కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన కూటమి నాయకులందరికీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ కూడా నేను అయితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు మొట్టమొదటి నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం, నేను వైజాగ్కి, ఉత్తరాంధ్రకి ఒక మ్యాడ్ లవర్ని. విశాఖపట్నం అభివృద్ధి చెందాలని ఒక పిచ్చిగా ప్రేమించే వ్యక్తిని. ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి. అయినా ఎందుచేతో ఇక్కడ సంఘటితంగా లేకపోవటము, ఒక సమైక్యత ఇక్కడ ఉన్న లీడర్స్లో, ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల వరకునే పోట్లాడుకుంటారు. ఎన్నికలు అయిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కోసం, లేకపోతే ఆ జిల్లా అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలోనో ఢిల్లీ స్థాయిలోనో కలిసి పోరాడుతూ ఉంటారు. బహుశా ఇక్కడ ఐక్యత, ఆ సమైక్యత లేకపోవడం వల్ల ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రాంతంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతే నేటి కూటమి మెజార్టీ అని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నిన్నటి ఫలితాల విజయంపై ఆసిల్మెట్లోని శ్రీ సంపత్ వినాయక ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టమైందని అన్నారు. అత్యంత భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర భవితవ్యానికి బాటలు వేశారని ఓటర్లను ప్రశంసించారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో పేర్లు మార్చుకున్న అనేక ప్రాంతాలు, కట్టడాలకు కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురైందని గుర్తు చేశారు.
చంద్రబాబు గారితో మాట్లాడి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రజల్లో ఎంత ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వచ్చిందంటే ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించడమో లేకపోతే ఆర్గనైజ్ చేయాలి. ఎప్పుడైతే మెజార్టీలు కోల్పోతూ భారీ మెజార్టీ దిశగా కూటమి వస్తూ ఉందో మరి ఋషికొండ కాటేజీ పైన ఏదైతే వివాదాస్పద బిల్డింగ్స్ ఉన్నాయో తెలుగుదేశం పార్టీ జెండా వెళ్ళి పోయి పబ్లిక్ అక్కడ ఎగరేశారంటే ప్రజల యొక్క ఆగ్రహం ఏ విధంగా చూసుకోవచ్చు. అలాగే విజయవాడలో ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే దాని పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెడితే ప్రజలు పెద్ద ఎత్తున వెళ్ళి ఆ వైఎస్ఆర్ పేరుతోటి దాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయం చూసాం. మనకిక్కడ ఋషికొండ దగ్గర ఏదైతే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఉందో దాన్ని కూడా తీసేసేసి మళ్ళీ పాత అబ్దుల్ కలాం దానికి సంబంధించిన పేరు మళ్ళీ వ్యూ పాయింట్ అని పెట్టి అక్కడ కూడా ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని తెలియజేశారు. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒక గతంలో శ్రీలంకలో లేకపోతే వేరే విదేశాల్లో ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎలాగైతే విగ్రహాలు కూల్చేయటాలు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వెల్లుముకుందో అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పైన వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలు వాళ్ళ ఎవరు కూడా చేయించో లేకపోతే కాకుండా వాళ్ళందరూ వాళ్ళు స్పాంటేనియస్గా చేసిన విషయాలు. మరి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని చెప్పి నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వానికి ఆయన మెంటాలిటీకి 11 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో కూర్చోలేడు. ఎవరికో ఒక నాయకుడికి ఆ పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి. మరి ఆయన ఇంకా చేయాల్సింది మిగిలింది ఒకటే ఈ ఓడిపోయిన మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ పరామర్శించుకోవడానికి ఒక ఓదార్పు యాత్ర మళ్ళీ చేపడతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీ బిడ్డ మంచి చేస్తేనే ఓటు వేయండని జగన్మోహన్ రెడ్డి అన్న మాటలను ప్రజలు తూచా తప్పకుండా పాటించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. నిన్నటి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీతల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మీరు మంచి చేయలేదు అని డిసైడ్ చేసేశారని అందుకే ప్రతిపక్షంలో కూడా కూర్చోడానికి అనర్హుడని తేల్చేశారంటూ ఎద్దేవా చేశారు. ఇక రెండోది మేమంతా సిద్ధమన్న జగన్మోహన్ రెడ్డి 700 కోట్లు ఖర్చు పెట్టి జాతీయ రహదారులు మూసేసి చేసిన హడావిడి అంతా ఇంత కాదని తాము ఓడిపోవడానికి సిద్ధమని ముందే చెప్పేశారన్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ అని పదే పదే చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇది వైసీపీ పాలనలో అరాచకాలకు బలైన ప్రజలు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు. అవమానించారో దానికి 100కి 100 రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మొన్న మా వీర మహిళల్ని అక్టోబర్ 15 అందరిని అరెస్ట్ చేసి నాయకులను అరెస్ట్ చేసి ఎంత ఘోరంగా ఇబ్బందులు పెట్టారో అవన్నిటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పుకున్న పాదాభివందనాలతో నమస్కారం చెప్పిన కూటమి మొత్తాన్ని భారీ మెజార్టీతో గెలిపించి వైనాట్ 175 అంటున్న వాళ్ళకి యూ కెనాట్ అంటూ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీలు లేకోకుండా ప్రతిపక్షంలో కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా సభల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని ఎంత ఘోరంగా అవమానించారు. పుట్టుకలను అవమానించారు. ఆడవాళ్ళను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ప్రతి ఒక్కరిని అవమానించిన వాళ్ళకి మహిళలే పెద్ద గుణపాఠం చెప్పారు. మీకు ప్రతిపక్ష స్థానంలో కాకుండా వైసీపీ అధ్యక్షులుగా కూడా మీరు పనికి రాకుండా చేశారు. గ్లాసు షింక్లో ఉండాలన్నారు. మీ ఫ్యాన్ తుప్పు పట్టి ఆఖరికి పాత సామాన్లు కొనుక్కోవడానికి వీలు లేకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరు మీకు సరైన గుణపాఠం చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. మీ బిడ్డ మంచి చేస్తే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి పదే పదే అనేవాడు. రాష్ట్ర ప్రజలు మీరు మంచి చేయలేదని డిసైడ్ చేసేశారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి మొహం చాటేసుకునేలాగా చేసేశారన్నది నిన్న రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని బట్టి సుస్పష్టంగా కూటమికి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నిన్న. ఇక రెండోది మేమంతా సిద్ధమని చెప్పి 700 కోట్ల పైగా రూపాయల్ని జాతీయ రహదారులు మూసేసి హడావిడి చేసేసి మేము ఓడిపోవడానికి సిద్ధమని చెప్పి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే చెప్పారు. దేవుడు రాసిన స్క్రిప్టు అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతూ ఉండేవాడు. ఇది వైసీపీ పాలనలో అరాచకాలకు బలమైనటువంటి ప్రజలు రాసినటువంటి స్క్రిప్ట్. ఇది ఒక్క ఛాన్స్ అని నమ్మి గద్దెనెక్కిస్తే
కొండలు, వాగులు, గుంటలు, భూములు కబ్జా చేసి ప్రజల్ని మోసం చేసి నయవంచనకు గురి చేసి తెలుగు వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. టైంకూన్ జంక్షన్ వద్ద స్టాపర్ ను తొలగించాలి. హ్యూమన్ రైట్స్, దళిత సంఘాల ఆందోళన. ప్రభుత్వం మారినా తీరు మారదా అంటూ ప్రజల ఆవేదన. వైసీపీ పాలనపై ప్రజా వ్యతిరేకతే భారీ మెజార్టీ అన్న ఎమ్మెల్యే గంట. ప్రజలు తమను ఏమార్చారంటూ ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు కేకే రాజు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ప్రజలు తూచా తప్పకుండా అమలు చేశారన్న జనసేన కార్పొరేటర్. బిడ్డ మంచి చేయలేదు కనుకే పరాజయం పాలయ్యారంటూ పీతలమూర్తి యాదవ్ కామెంట్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.